మరి ఇక దేనితో నింపబడి ఉండాలి? నాలుగవది, దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. దేవుని ప్రేమ. ఆ ప్రేమ నింపబడిన వాడు ఇక తన స్వార్థాన్ని ఆలోచించడు. తను ఎలా ఉన్నాడు, తన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన వారు ఎలా ఉన్నారు, ఇది కాదు. దేవుని ప్రేమ బలవంతం చేసిద్ది. దక్షిణాఫ్రికా దేశానికి పెళ్లి కొడుకులాగా పోయాడు డేవిడ్ లివింగ్స్టన్. పెళ్లి కొడుకులాగా పోయాడు. తిరిగి వస్తే భార్య గుర్తుపట్టలేదట. కొంతమంది చెప్తారు అక్కడ సేవకెళ్ళి అక్కడ మిషనరీ పరిచయం చేసి తిరిగి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదట భర్తని. 2 కళ్ళతో పోయాడు, ఒక కన్ను పోయి వచ్చాడు. 2 గోడలు ఇట్లా ఇట్లా కలిగి ఉండిపోయాడు, ఒక గోడ జారిపోయి వచ్చాడు. ఒక కన్ను పోయింది, ఒక గోడ పోయింది. చక్కని ముఖ వర్చస్సుతో పోయాడు, కురూపిలాగా వచ్చేసాడు ఆయన డేవిడ్ లివింగ్స్టన్. భార్య గుర్తుపట్టలేనంత దుర్భర స్థితికి వచ్చేసాడంటే చూడు. ఎందుకు ఈ కర్మ? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంటాడు. నా దేవుని ప్రేమ ఎరుగని ప్రజలు ఎంతోమంది అజ్ఞానంలో, అంధకారంలో, మూఢ విశ్వాసాల్లో తమ జీవితాలని భౌతికంగా నాశనం చేసుకుంటున్నారు. చచ్చి కూడా నరకానికి వెళ్తున్నారు. వారి ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రశాంతంగా తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. దేవుని కోసం నేను పని చేయాలి. నేను ఈ లోకాన్ని అనుభవించలేకపోతున్నాను. నేను ఈ లోకానికి చెందినోడిని కాదు, నేను దేవునికి చెందినోడిని. నేను దేవుని పని చేయాలి. నా నుండి వచ్చే దేవుని వాక్కు కోసం కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. నీ నుండి వచ్చే ఆ మేత కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి అన్నాడు నాతో. నా కుమారుడా, నువ్వు లైన్లోకి రావాలిరా. నీ నోటి నుండి వచ్చే మాటలు ఆత్మీయ ఆహారం కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి నాయన. మేకపాలే సమృద్ధి అవుతాయి. ఆ కొంచెమే మేకపాలు ఎంత ఏ పాటిది అనుకోవద్దు. నువ్వు కొంచెమే విస్తారం అయ్యేటట్టు నేను చేస్తాను. నీ ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి, నువ్వు గదులు అన్నాడు. నాయన, దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని రెడ్డి నీళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు డేవిడ్ బ్రైనార్డ్. అక్కడే చనిపోయాడు. అక్కడే అవుట్. పూర్తిగా వాళ్ళ కోసం జీవితం అంతా కాదు, ఉన్నది 5 ఏళ్ళు అక్కడే ఖర్చు పెట్టేసి చనిపోయే శవమయ్యాడు. ఎందుకు నీకు ఈ కర్మ? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది.